ఎన్నికల సమయంలో కేసీఆర్ సర్కార్ను ఇష్టానుసారం అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే కదా అని బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ 70,000 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. ప్రతి నెల 10,000 కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే 70,000 కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ సర్కార్ గత 3 నెలలు ప్రతి నెల 10,000 కోట్లు అప్పు తెచ్చిందన్నారు. బడ్జెట్లో ఈ ఏడాదికి 57,000 కోట్లు మాత్రమే అప్పు తెస్తామని చెప్పి ఇప్పటికే ఆ పరిమితి దాటేశారన్నారు. మరో 30,000 కోట్లు అప్పు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదన పంపారన్నారు. ప్రతి నెల 10,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 6 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. ఈ లెక్కన కేసీఆర్ సర్కార్కు రేవంత్ సర్కార్కు తేడా ఏముందని ప్రశ్నించారు. దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ, సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా. రైల్వేల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం. కొత్త రైల్వే ప్రాజెక్టులు కానీ, రైల్వే నిర్మాణాల కోసం కానీ. కేవలం ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో, దేశ చరిత్రలో, ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు, ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇలా సికింద్రాబాద్ చూడండి, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దామో, ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ 1గా ఎట్లా చేస్తామో ఒకసారి మనం ఆలోచించిన అవసరం ఉంది. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నాం 350 కోట్లతో. దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న చెల్లపల్లి కొత్త టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నారు. వర్చువల్గా రెగ్యులర్గా రేపటి నుంచి 24